వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. ఏమంటున్నావు? నేను మొదటి మాదిరి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను. యాక్షనిస్టువే అరయముతో చేస్తుంది. నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీద ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకుందేవు ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్తోనే మాట్లాడతా. ఆచుకు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టి ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా? దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కదా. అప్పుడు నేర్చుకున్న చేసులకి ఇప్పుడు నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. అన్ని కోర్టు ఆర్డర్లు చూసుకోండి. ప్రెస్ 100 కోర్టు ఆర్డర్ ఏముంది? చదువు ఎవరో ప్రెస్ వాళ్ళే పైన చదవండి ఒక్కసారి దయచేసి. ఇక్కడ చదువురా, చదువు పైన ఏముంది? ఇక్కడ Honorable Sri Justice D.V.S.S. Somayat. High Court Justice. WP number 2205. ఒకటి కాదు అయ్యా, ఒకటి కాదు. ఈ ముందు నువ్వు ఏదో అంటారా? ఇవన్నీ పెంచులో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ? 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దున. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా? అమరావతి హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. లైన్లో వేసినాం. చూడు ఏమొచ్చింది ఆబొద్దు. మరి ఆబొద్దు పంపిణీ పోలీసు వాళ్ళు అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళు? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్ ఆడికి పోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీం కోర్టుకి పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్, గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ ముందు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉంటారు పోలీసు వాళ్ళు. ఏమే ఎక్కడికి పోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తుంది. ఆయన ఏదో చూసి సెటిల్ చేసి అబ్బాయిని ఇంటికి పంపండి అని. ఎన్నిసార్లు పోయినా కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లేకపోతే ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టారు. ఎందుకు మేమంటే ఆర్డర్లు, కోర్టు ఆర్డర్లు అన్ని కోర్టు ఆర్డర్లు. అప్లై చెప్పండి అన్ని కోర్టు ఆర్డర్లే. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు. కానీ నీకుండేది 3. ఆ 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసివే. ఇదో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది ఆయన పోలీసు వాళ్ళు ఎడుగురికి పంపించండి. మరి ఆ బొద్దు లేదే, ఈ బొద్దు వచ్చింది నీకు కోర్టుకు మొత్తం లేదు. లా అండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు, తాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్స్టిట్యూషన్ నీకు శత్రువులు. ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మంచులు ఉన్నారు. పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదే. ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోవాలి. నీకు పంపివ్వండి, కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ చేజనాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన. పొద్దున్న నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తే మీడియా యాక్ట్ అయిపోయినాక ఏం చేసేవి? అది ఎట్లా నీకు వర్తించదా నాయన? తండ్రి ఆ బుద్ధి నువ్వు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని రానిలే, ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసులు ఎప్పుడు పెట్టుకుని వస్తాను రా. ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ. తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ పొద్దు మేము పోలీసు ఎస్కాట్తో రాలేదు. రా పొద్దున ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు హైకోర్టు? రా ఎవడంతా నిన్న పొద్దున ఎందుకు పోలీసులు బ్లేమ్ చేశాను? మేమంతా ఉండలేదా? రా నువ్వే చెప్తాం. మేము 4 5 మంది నువ్వే చెప్తాం. ఇది ఇంకా ఏం కాదు చెప్పు. నీకు ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేసింది? జైలు పోయి చదువు ఇచ్చిపెట్టి అంత కష నీకు. అంటే వీళ్ళంతా నీ మీద కష కట్టారు. అంతొద్దు నువ్వు. ఆ పోలీ ఇదే పోలీస్ నాకు అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇంట్లో ఉంటాయి కదా, ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ పోలీస్. ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వచ్చాడు నీకు పవర్ ఉండిందా? బొద్దు నీ బుద్ధి అంతగా బాధపడతాను ఎందుకు? 5 ఏళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం అయింది కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటారంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆయన? అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు? హర్ష అవసరం లేదు. జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చెప్తారు? వద్దడు నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డర్? మాకు లేవా కోర్టు ఆర్డర్లు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసు అంతా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నట్టు నీకు ఏమిచ్చింది ఇవ్వద్దా? ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు. నీ మాదిరి గొప్పలు చెప్తాం ఎవరంటే. నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాను రా. ఇది వచ్చింది నీ గురించి పిజోరో జీపు
ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, బిఎండబ్ల్యూ ఉంది. అంటే కూర్చునేది కూడా రాదులే. ఉన్నాయా మొదట ఉండాల. ఊరు పోలీసుల మీద గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ బొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన బోధి కదా, నిన్నుదంటారు నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు దాని మీద జనము? నాకంటే ఆ సత్వ కూడా లేదు. సత్వ అంత పిల్లలు బాగున్నారు, పెట్టరు. మీ ఇల్లు కత్తి చూసుకోరు, మున్సిపాలిటీలో కట్టిన ఊరికి. నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాను, ఇప్పుడు డ్రాయర్ వేసుకున్నాను, అప్పుడు డ్రాయర్ వేసుకోలేదు. నేను అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు బసలుగా 40,000 50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరినైనా మాకు హాయిగా ఉండు. ఏముండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్నాను. నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీపీ వాళ్ళు పొందాడా? ఒప్పుకోరు నాన్న. ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు. ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉన్నావు అంతేగాని పొద్దున్న హాయిగా ఉండు. ఇంట్లో అట్లా హాయిగా ఉండు. అకౌంట్ ఉంటే చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని తిట్టారు. ఇల్లు తిట్టారు, అకౌంట్ ఉంటే భూమి తిట్టారు. ఎవరు పోలీసుల మీద ఏడ్చొద్దు. పొద్దున్నే ఎక్కి వచ్చింటే సరిపోయింది. వాళ్ళేదో మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చినావా? ముందు ఎస్కాట్. ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. ఏకే పార్టీ సమయంలో ఇప్పుడు రా, ఏదైతే రా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.